ఎవ్రీవన్, ప్రతిరోజు కూడా మనం ఒక కరెంట్ అప్డేట్ అయితే షార్ట్ వీడియోలో చూస్తున్నాం కదా. సో ఈ రోజు వచ్చేసి ఈ షార్ట్ వీడియోలో SJ100 ఈ SJ100 అనేది ఒక విమానాల తయారీ సంస్థ. సో ఈ విమానాల తయారీని భారత్ త్వరలో మన భారత్ లో అయితే ఇక్కడ నెలకొల్పబోతుంది అనమాట. ఈ SJ100 విమానాలు ఏంటి అంటే తక్కువ దూరం రెండు ఇంజన్స్ తో అయితే ప్రయాణిస్తాయి అనమాట. తక్కువ దూరం రెండు ఇంజన్స్ తో అయితే ప్రయాణించడం దీని యొక్క స్పెషాలిటీ. మరి ఈ SJ100 విమానాలని ఎవరు తయారు చేస్తున్నారు అంటే రష్యాకి చెందిన కంపెనీ. ఆ రష్యాకి చెందిన కంపెనీ వచ్చేసి UAC, యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్. ఈ సంస్థ అయితే SJ100 మోడల్ విమానాలను అయితే తయారు చేయడం జరుగుతుంది. సో దేని మన ఇండియాలో ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తో అయితే ఒప్పందం కుదుర్చుకుంది UAC. ఇది రష్యాకు చెందిన కంపెనీ అన్నమాట. సో ఈ HAL తో అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు SJ100 అనేది 200 మోడల్స్ అయితే తయారు చేయడం జరిగింది అనమాట. సో మనకి ఇప్పుడు ఇండియాకి మనకి ఉడాన్ పథకం ఒకటి ప్రవేశపెట్టారు కదా 2016లో. సో దాని కింద ఈ SJ100 అయితే 200 విమానాలు అవసరం అని చెప్పేసి HAL అయితే భావిస్తుంది. ఈ ఉడాన్ యొక్క పథకం కింద 200 అంటే మన ఇండియాలో వరకు ప్రయాణం చేయడానికి ఈ మోడల్ యొక్క విమానాలు అయితే అవసరం అని చెప్పేసి హాల్ అనేది ప్రకటించింది అనమాట. ఎన్ని విమానాలు అంటే 200 విమానాలు అయితే అవసరమని భావిస్తుంది. సో మరి రష్యా చెందిన ఈ కంపెనీ వచ్చేసి UAC. రష్యా యొక్క రాజధాని ఎక్కడ అంటే మాస్కోలో అయితే ఇది జరుగుతుంది అనమాట. అలాగే హాల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి హాల్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1940లో అయితే ఇది హాల్ అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరులో ఉంది. అలాగే ఈ UAC యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే వాది బదేకా UAC యొక్క డైరెక్టర్ జనరల్ అన్నమాట. అలాగే హాల్ యొక్క CMD ఎవరు అని అంటే DK సునీల్. CMD వచ్చేసి DK సునీల్, హాల్ యొక్క CMD. అలాగే UAC యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి వాది బదేకా, దీని యొక్క డైరెక్టర్ జనరల్ అన్నమాట. ఈ SJ100 విమానాలు ఎన్ని అవసరమని హాల్ భావిస్తుంది అంటే 200 విమానాలు అవసరం అని చెప్పేసి హాల్ భావిస్తుంది. అలాగే ఏ పథకం కింద అంటే ఉడాన్ పథకం కింద అయితే వీటిని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఉడాన్ సో మన స్టడీ సిరీస్ 1111 ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. దాంట్లో RRB SSCకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అప్లోడ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.